అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ మెప్మా ఆర్పీల సంఘం ఆధ్వర్యంలోన ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా పొదుపు మహిళల చేత మేము అమౌంట్ తీసుకొని మహిళా మార్టును ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది 2023 జూన్ 20వ తేదీన. ఈ మహిళా మార్టుకు మేము కర్నూలు నగరం నుంచి మొత్తం కూడా 66 లక్షల రూపాయలను అమౌంట్ ని ఇచ్చి మహిళా మార్టును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని నెలలు మాత్రమే ఈ మార్ట్ అనేది నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మూలన పడిపోయింది. కాబట్టి మేము ఏమనుకున్నామంటే ఈ రోజు పొదుపు మహిళలుగా ప్రతి ఒక్క గ్రూప్ నుంచి కూడా మేము 1500 లాగా తీసుకొని మొత్తం 66 లక్షలు చేశాము. ఏదైతే లాభాలు వస్తాయని అనుకున్నామో లాభాలు లేదు కదా, మేము కట్టినటువంటి అమౌంట్ ను తిరిగి ఇవ్వాలని చెప్పేసి మెయిన్ డిమాండ్ గా మేము ఈ రోజు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆర్పీల పైన రాజకీయ నాయకుల వేధింపులు తొలగింపులు ఎక్కువైనాయి. ఈ వేధింపులు తొలగింపులు వెంటనే ఆపాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పదలుచుకున్నాము. ఆర్పీలను తొలగించే హక్కు కేవలము ఐక్య సంఘాలకు మాత్రమే ఉంటుంది. ఇది గమనించాలని చెప్పేసి మేము రాజకీయ నాయకులకు డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు గ్రేడింగ్ పేరుతోన ఆర్పీలకు వచ్చే 8,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి ఏదైతే వస్తుందో గ్రేడింగ్ పేరుతోన ఈ రోజు 200, 399 రూపాయల లాగా మాకు ఈ రోజు వేతనం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏ పని చేపట్టినా కూడా ఆర్పీలకే చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఓటీపీలు చెప్పాలంటే మహిళలు భయపడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఆర్పీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ యాప్లు ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా యాప్లు పెడతా ఉన్నారు. ఈ యాప్లన్నింటినీ మేము రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే శ్రీనిధికి మేము డిపాజిట్ పెట్టామో ఆ డిపాజిట్ కి వడ్డీతో సహా ఇవ్వాలని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు జరిగే కార్యక్రమంలో ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఈ డిమాండ్ అన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి వాళ్ళు ఏ అధికారంలో ఉన్నా కూడా ఎంతటి అధికారులైనా సరే ఇప్పుడు ఖచ్చితంగా డిమాండ్ ఏదైతే పెట్టామో ఆ డిమాండ్ అన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతాము. యూనియన్ ఆర్పీ యూనియన్ నగర కార్యదర్శిని నేను. ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం ఏమంటే ముఖ్య ఉద్దేశము, సభ్యులందరూ మహిళా మార్టుకు అమౌంట్ కట్టారు. ఆ అమౌంట్ మా ద్వారా కట్టారు కాబట్టి మమ్మల్ని అడుగుతారు. వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళి మా అమౌంట్ మాకు వెనక్కి ఇవ్వండి అని అడగరు. వసూలు చేయించేటప్పుడు మమ్మల్ని బలవంతం చేసి మీరు ఖచ్చితంగా ప్రతి గ్రూప్తో ప్రతి సభ్యురాలతో తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు మేమే వాళ్ళ తరఫున అడుగుతున్నాము, కానీ సమాధానం అయితే ఏ అధికారి చెప్పడం లేదు మాకు. ఈ అవినీతి జరిగింది, దీంట్లో ఈ అవినీతి ఎక్కడ జరిగింది ఎట్లా అనేది విచారణ జరిపించాలి, మాకు సమాధానం ఇవ్వాలి. అలాగే ఇప్పుడు పొదుపు మహిళలకు యాప్లు వచ్చినాయి, ఓఎన్డీసీ అని, ప్రజ్ఞ అని, పురమిత్ర అని. ఈ యాప్లన్నీ డౌన్లోడ్ చేయమంటున్నారు. ఈ యాప్లన్నీ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఓటీపీలు వస్తాయి, వాళ్ళకు ఓటీపీలు వస్తుంటాయి. ఓటీపీ చెప్పొద్దని మేమే చెప్తుంటాము. ఓటీపీ అడిగినప్పుడు మా ఖాతాల్లో డబ్బులు ఏమన్నా పొరపాటు అయితే మీరు అడిగినందుకు మిమ్మల్నే పట్టుకుంటామన్నట్లు సభ్యులు మమ్మల్ని అంటున్నారు. ప్రతి మీటింగ్ గవర్నమెంట్ మీటింగ్ సక్సెస్ కావాలంటే పొదుపు మహిళలే ఉండాలి. పొదుపు మహిళలు పిలుచుకురావాలి. ఒక్కొక్క మీటింగ్కి 100 మందిని, మొన్న పిఎం వచ్చినప్పుడు అయితే ఒక్కొక్క సభ్యురాలకి 2 బస్సులు 3 బస్సులు ఇట్లా బస్సుల నిండా తీసుకుపోయినాము. అయినా ఆర్పీలు పనిచేసినారని గుర్తింపు అయితే లేదు మాకు. ఏ పని చేసినా ప్రభుత్వ పని సక్సెస్ కావాలంటే ఆర్పీలు పనిచేస్తేనే అవుతుంది. మమ్మల్ని అయితే గవర్నమెంట్ ఉద్యోగులుగా అయితే గుర్తించారు, కానీ ఆర్పీలను తొలగించేటప్పుడు అయితే అధికారం ఎవరైనా రాజకీయ నాయకులు చెప్పినారని తొలగిస్తున్నారు. తొలగించేటప్పుడు మేము గవర్నమెంట్ ఉద్యోగులం కాదు అని అంటారు. అయితే మేము ఎస్ఎల్ఎఫ్ ఉద్యోగం అన్నప్పుడు మమ్మల్ని ఎస్ఎల్ఎఫ్ తీర్మానం ప్రకారమే తొలగించాలి కదా, అట్లా తొలగించారు. తొలగించేటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటారు మీరు జీతం తీసుకుంటున్నారు కదమ్మా, ఆ జీతం తీసుకున్నందుకు ఖచ్చితంగా మీరు ఈ పని చేయాల్సిందే అని చెప్తారు. మేము గవర్నమెంట్ ఉద్యోగులమా అంటే కాదంటారు. మళ్ళీ మీరు ఎస్ఎల్ఎఫ్ ఉద్యోగులే, మీరు ఎస్ఎల్ఎఫ్ నుంచి 2,000 తీసుకోవాలి, గవర్నమెంట్ నుంచి 8,000, అది ఎస్ఎల్ఎఫ్ ఖాతాకే పడతాయి. అలా మాకు 8,000 కూడా కరెక్ట్గా పడింది లేదు. చాలా మందికి చాలా తక్కువ, ఒక నెల జీతం వచ్చేసి 98 రూపాయలే పడింది ఒక ఆర్మీకి. అయితే ఆమె ఎట్లా పనిచేస్తుంది అనుకోవాలి. అలా 4,000, 5,000, 6,000 పడుతున్నాయి. మాకు ఆటో ఛార్జీలకు సరిపోతున్నాయి తప్ప మేము పని చేస్తున్నందుకు మా కుటుంబానికి ఏదో సహాయపడుతున్నట్లయితే మాకు అనిపించలేదు. అందుకే మాకు కనీస వేతనం 26 రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు జిల్లాలో 21వ తేదీ నుంచి ధర్నా చేపడుతున్నాము. ఈ రోజు లాస్ట్ ఈ ధర్నా. మా మెయిన్ ఉద్దేశం ఏమంటే
మాకు ఖచ్చితంగా మహిళా మాట అమౌంట్ వాపస్ ఇవ్వాలి, శ్రీనిధి డబ్బులు కూడా ఇవ్వాలి, ప్రభుత్వము సమాధానం చెప్పాలి. పేద మహిళల డబ్బు కాబట్టి అది ఖచ్చితంగా లాభాలలో ఇస్తామన్నారు. కనీసం మేము ఇప్పుడు మా డబ్బు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఇవ్వాలి. అలానే ప్రతి ఒక్క గవర్నమెంట్ పనులకు మాత్రం ఆర్పీలు గుర్తొస్తున్నారు, ఆర్పీలతో పనులు చేపించుకుంటున్నారు. ప్రతి ప్రభుత్వ పనులకు పొదుపు మహిళలు ఆర్పీలు కలిసి పని చేస్తా ఉన్నాము. కానీ మాకు ఒక గుర్తింపు అంటూ లేదు. ఆర్పీలకి కనీస వేతనం లేదు. 8,000 ఇస్తున్నారు, అవి కూడా కోతలు వస్తున్నాయి. అలా కాకుండా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మమ్మల్ని 26,000 ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.